హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. అందరు గురు పౌర్ణమి బాగా చేసుకుంటారని అనుకుంటున్నాను. మేమైతే మా ఇంట్లో చేసుకోలేదు. మేము మీరట్ వెళ్ళాము. మా గురువుగారు శిష్యులు ఉన్నారు, వాళ్ళు పిలిచారు, ఇక్కడ పూజ చేసుకుందాం అందరం రండి అని. ఇంకా పొద్దున్నే మేము 7ంటికి బయలుదేరాం. వాళ్ళు మా ఇంటి నుండి పోవటానికి గంట పైన పడుతుంది. అందుకనేసి 7ంటికి అనుకున్నాము, 7:30కి బయలుదేరాము. ఇంకా ఇడ్లీలు నల్లకారం వేసుకొని నెయ్యి వేసుకొని కట్ చేసి ఇలాగా ప్యాక్ చేసుకున్నాము. 8 ఇడ్లీలు పిండి ఉంటే చేశాను. పిల్లలకు ఇంకా పూజ అయిపోయే వరకు భోజనం ఉండదనేసి. కొంచెం ఆకలి వేస్తే చిన్నదానికి తలనొప్పి వస్తుంది, పెద్ద పాపకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, నాకు కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. సో ఇంకా పిండి ఉన్నంత పెట్టుకున్నాము. రస్తాలో కూడా మాకు అంత పొద్దున్నే హోటల్స్ గ్యారంటీ ఉండవు అన్నమాట, దొరుకుతాయని. మా ఆయన తినేసి వెళ్దామంటే కూడా లేట్ అవుతుందిలే, ఫుడ్ ఇంకేముంది ఆ పరోటాలు తప్పితే ఏముండవు, అందుకనేసి ఇంకా తినకుండానే బయలుదేరాము. పెద్ద పాప నాకు వద్దు నాకు అంటే నేను తిన్నాము బదులు. అందరం కొత్త డ్రెస్సులు వేసుకున్నామండి. ప్రతి గురు పౌర్ణమికి వేసుకుంటాం. నేను పెద్ద పెద్ద జ్యువెలరీ పెట్టొద్దని మా పాప చెప్పింది, సింపుల్గా రాని అక్కడికి వెళ్ళాకే చూపిస్తావా, మేమే గ్రాండ్గా ఉన్నాయి, ఈ సింపుల్ బట్టలే గ్రాండ్గా ఉంటాయండి ఇక్కడ. మనం చిన్న ఒక చైన్, ఉంగరాలు, చెవిదిద్దులు ఇవన్నీ పెట్టుకుంటాం కదా, వాటికే ఎక్కువ రుచిగా కనిపిస్తాయి. ఇక్కడ ఉట్టి మెడలతో ఉంటారండి అందరూ. ఇప్పుడు వెళ్తాం కదా వాళ్ళ ఇంటి దగ్గర చూపిస్తా. నేను మా ఆయనకు అడిగాను, ఏంటి అందరు అంత స్పీడ్గా వెళ్తున్నారంటే సీసీ కెమెరాలు ఉండవు కదా, అందుకే అందరూ అంత స్పీడ్గా వెళ్తారు. మళ్ళీ సీసీ కెమెరాలు ఎక్కడుంటాయో వాళ్ళకి తెలుస్తాయి, రెగ్యులర్గా తిరిగేటోళ్ళు అక్కడ పోయి స్లో అవుతారు వాళ్ళు అని చెప్పాడు. మనుషులు ఎలా ఉన్నారో చూడండి, ఎంత స్పీడ్గా వెళ్తున్నారు అసలు. మా ఆయన మాత్రం లిమిట్లోనే వెళ్తున్నారు. ఏంటంటే ఒకసారి మాకు కూడా ఫైన్ పడిందిలేండి. బెంగళూరులో హైవే మీద కొంచెం స్పీడ్ పోయేసరికి 300 అప్పుడు పోలీసు ఉండే ఫైన్ పడింది. ఇంకా అప్పటి నుండి అస్సలు మా ఆయన స్పీడ్ ఎక్కువ తీసుకోవాలి, లిమిట్లోనే పోతాం. ఇంకా మీరట్లో ఇది 2 ఏళ్ల క్రిందట కూడా వాళ్ళు పిలిచారు. అప్పుడు మేము మా పరిస్థితి బాగలేక అంత దూరం పోనీక మా ఆయన నేను లీవ్ పెట్టుకోను, వేరే జాబులో ఉండ్రి, అందుకని పోలేదన్నమాట. యాక్చువల్గా నాకు తెలియదు రుద్రాభిషేకం కూడా ఉంది వాళ్ళ ఇంట్లో అని. గురు పూజ అనేసి అంటే సర్లే మాకు కొంచెం రిలాక్స్గా ఉంటుందిలే, పిలిచినారు ఫ్యామిలీ అంతా, అందరిని పిలుచుకొని చేసుకుంటున్నాం రండి అని. పోకుంటే బాగుండదని పోయినాం, కానీ మా ఆయన తర్వాత చెప్తున్నాడు రుద్రాభిషేకం కూడా అనేసి. నాకు అంతవరకు తెలియదండి నిజంగా. అయితే ఇప్పుడు నేను ఈరోజు పెట్టే వీడియో ఓన్లీ గురు పూజ అప్పుడుది, కొన్ని బిట్స్ అంతే పెడుతున్నాను. ఇంకోటి ఏంటంటే వ్లాగ్ చేయమని వాళ్ళ అబ్బాయి అడిగాడు, ఈ వీడియో వ్లాగ్లో పెట్టు అని చెప్పాడు. నేను యాక్చువల్గా వీడియో ఎందుకు షూట్ చేశానంటే ఎవరింటికి వెళ్ళినా వాళ్ళకి ఫోటోలు తీసుకొని ఇంకా ఏం టైం ఉండదు. మ్యాక్సిమం అబ్జర్వ్ చేస్తాను, వాళ్ళకి ఫోటోలు ఏం తీసేవాళ్ళు లేకుంటే నేను మా సెల్లులోనే షూట్ చేసి వాళ్ళకి పంపుతాను. బట్ ఈ మధ్య ఏం చేస్తానంటే ఎవరింటికి వెళ్తే వాళ్ళ సెల్లులు ఇప్పించుకొని వాళ్ళ దాంట్లోనే వీడియోలు తీస్తాను, నేను ఫోటోలు తీయను. ఎందుకంటే మనం పూజ చేసుకున్నప్పుడు కానీ, ఫంక్షన్లు కానీ, బర్త్డే పార్టీలు కానీ తీసే వాళ్ళకు ముందే చెప్పి పెడతారు, అప్పుడే తీస్తారు, లేకుంటే ఎవరు తీయరు. మాకు చిన్నప్పుడు మా పిల్లల బర్త్డేలు కూడా అన్నీ అట్లా మా బ్రదర్ తీయటం వల్ల మేము చెప్పి పెట్టుకుంటాం అట్లా తీయండి అనేసి. సో ఆ మెమరీస్ మేము ఎప్పటికీ ఎంజాయ్ చేస్తాం. మేము ఇచ్చే వీడియో ఎవరింటికి వెళ్తామో వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండాలి, మేము తీసి షూట్ చేసి ఇచ్చినాము అని. అంటే మేము చేసినామని కాదు, షూట్ చేసిస్తే వాళ్ళకి చాలామందిని నేను గమనించిన ఫంక్షన్లు అన్నీ చేసుకుంటారు, కానీ ఫోటోలు తీసుకోవాలనేదే ఉండదు. ఎంత ఖర్చు పెట్టి చేసుకున్నా అండి ఆ ఫోటోలు వీడియోలే గుర్తుగా ఉంటాయి. మనం లక్షల్లో ఖర్చు చేసుకున్నా, వేలల్లో ఖర్చు చేసుకున్నా ఆ 2 నిమిషాల తర్వాత మనం కూడా మర్చిపోతాం. కానీ ఇంత బాగా చేసుకున్నామని కొన్నేళ్ళ తర్వాత చూసుకుంటే మనకు గుర్తుంటాయి. అందుకనే మేము మ్యాక్సిమం ఎవరింటికి వెళ్ళినా అబ్జర్వ్ చేసి, మేము మా ఫోన్లో తీస్తే ఏమవుతుందంటే ఇంకా వెంటనే ఫోటోలు పంపు, వీడియోలు పంపు అంటారు. ఇంకేంటంటే వీళ్ళు గురుజీ శిష్యులు కదా అనేసి మొత్తం నేను వీడియో షూట్ చేసుకున్న వ్లాగ్లో పెట్టమంటే నేను అన్న మీకోసం తీస్తున్నాను, వ్లాగ్లో పెట్టమంటే తప్పకుండా పెడతాను, కానీ మీ ఇంట్లో పూజ మొత్తం మ్యాక్సిమం పెడితే జనాలకు కూడా బోరు కొడుతుంది, ఎడిటింగ్ చేసి కొన్ని బిట్స్ పెడతాను అన్న. సో అది రుద్రాభిషేకంది నెక్స్ట్ వీడియో వస్తుందండి. వీళ్ళ ఏరియాలో చాలా బాగుంటుందండి, వచ్చేసాం వీళ్ళ ఇంటికి. వీళ్ళ లాన్ కూడా చాలా బాగుంటుంది, అప్పుడెప్పుడో చూపించాను, ఇంకా ప్రతిసారి చూపించలేను ఒకరి ఇల్లులు. ఏమంటే మా పాపకి ఇష్టం ఉండదు వేరే వాళ్ళ ఇల్లులు మనమంతా డీటెయిల్గా వీడియోలు షూట్ చేసి పెట్టడం కరెక్ట్ కాదు అని. ఇంకా వీళ్ళు ఏంటంటే అంకుల్ ఆంటీ
అంకుల్ వచ్చేసి 85 ఇయర్స్ దాటినాయి. ఆంటీకి కూడా దాదాపు 80 ఉంటాయి ఇంకా, లేదా 79 అట్లా ఉంటాయి. చాలా ఏజ్డ్. వీళ్ళ కొడుకు ఆల్రెడీ అప్పుడు చూపించాం. మా పాపకు అప్పుడు కాలేజీలో అడ్మిషన్ కావాలంటే అంటే క్లోజ్ అయిపోయింది అడ్మిషను, తనే ఇప్పించాడు అనమాట. మా గురూజీ శిష్యులు కదా, వచ్చేసాం ఇంటికి. ఇంకా లోపలికి వెళ్ళాక మా పిల్లలు బాగా హెల్ప్ చేశారు, నేను హెల్ప్ చేశాను. కొన్ని వీలైనవి పెడతాను, వాయిస్లు కూడా కొన్ని అలాగే పెడదాం అనుకుంటున్నా. నీట్గా ఉన్నాయి. ఇదిగోండి వీళ్ళ పంతులు వచ్చి తనే అంతా సెట్ చేసుకుంటాడంట. వీళ్ళంతా బాగా పరుస్తారండి చుట్టూ రౌండ్గా. ఆంటీ అప్పుడు కూడా మేము మా గురూజీ బర్త్డే అప్పుడు పోయినాము, చుట్టూ రౌండ్గా పరిచి వైట్ బెడ్షీట్స్ అన్నీ రగ్గేసి వైట్ బెడ్షీట్స్ అయితే ఒక రూమ్ అంతా ఇట్లా చేశారండి. రామన్ గీమన్నాడా, గీయమని రాయమన్నాడు. ఎవరిని అడగలే స్పెల్లింగ్ మేమే రాస్తాం. మేమేం స్పెల్లింగ్ గూగుల్ చేయక్కర్లేదన్నా. और कुछ अच्छा देखना है तो तेलुगु पिक्चर रहते थे पुराना, ये इसमें दिक्कत है। उसमें भी तो राम कथा है, वही है, सभी भाषाओं में है। नहीं, तेलुगु की राम कथा वो कुछ अलग व्याख्यान करती है। एक कंबल रामायण है वो अलग है, एक आध्यात्म तुलसीदास रामायण जो व्यास ने लिखा है उसमें अलग है, और तुलसीदास जी ने जो लिखा है इसमें कुछ ना कुछ अंतर है। तुलसीदास ने तो सबका सार लिया है, निष्कर्ष कहाँ से कुछ है जी जी, वो तो उन्होंने कहा है कि नाना पुराण निर्माण అన్నిట్లో వస్తున్నారు రామ్ రామ్. శివునికి రాముడు ఇష్టం కదా. इनका नाम याद है, मैं बल्कि याद आ रहा था क्योंकि इनकी 180 दिन बनी हुई थी। अच्छा, इनकी पैदा हो चुकी थी। हाँ जी, भगवान तो गुरु जी पूछ रहे थे शादी हो गए थे तो मेरी भी सीधी मेरे इसलिए याद है। आपके लिए दोनों दीक्षा दाता भी है। ओके ओके, इसको हम बनाने की टेक्निक आपको बता दे रहे हैं पूरा का पूरा। శివునికి బిల్వం ఎంత ఇష్టమో రాముడు అంటే కూడా అంత ఇష్టం అని బిల్వం మీద రామ్ రామ్ అని మా పిల్లల చేత రాయించారు. దానికి ఎంత ఆనందపడ్డాడు అసలు మా గురువుగారండి. ముందు గురు పూజ చేపించేసి తర్వాత అది చేశారు. పంతులు అయితే కలవరిస్తున్నాడు, మా పిల్లలు ఎంత చక్కగా రాశారు ఇద్దరు అనేసి. ఆంటీ వాళ్ళ उसके बाद में लोग रखने लगा अमौछा। अब अमौछा भी किधर रखना है, इधर रखना है, किधर रखना है, ये भी नहीं पता होता लोगों को। नहीं, वो तो आपने दोनों तरफ डाल दिया, वो दुपट्टा टाइप का हो गया। लेकिन जो अमौछा रखते हैं वन साइड, इधर रखना है, किधर रखना है, ये भी नहीं पता होता। नहीं, दाहिनी तरफ नहीं रखते, बाई तरफ। दाहिनी तरफ अक्सर भी हो जाता है। अरे उससे बढ़िया क्या है, उससे बढ़िया कुछ है ही नहीं है। पुत्र घर में रखा जाएगा दाई पर। जो जनेऊ आप पहनते हैं, ये जो पबीत, उसका भी यही विधान। ये जो पबीत भी, जो पबीत बदलेंगे नहीं आज बाबू जी? नहीं जी, आज बदलना है। नहीं बदलेंगे ना, हाँ। लीजिए बदलिए। आप लाए मैं दूं? मैं दूं क्या? आप दीजिए। हाँ, कोई बात नहीं है। अच्छा, मैं पंडित जी को तो लेके चलता हूँ, ऐसे थोड़ी है। और हमारा तो वो है जो हम पूजा करते हैं उसमें आपका अभी आएगा ये तो घाटे रुकी। श्रावणी। हाँ, कोई बात नहीं। जो श्रावणी है, श्रावणी में जो पूजा करता हूँ ये रखे रहता हूँ। अब यही बचा है, दो चार यहाँ है। आप मेरे से ले जाइएगा, मेरे पास है पैसा। नहीं, श्रावणी में जो पूजा करता हूँ उसको अच्छा, नहीं ले जाऊंगा, बहुत उसकी पूजा करके रख दूंगा। क्या पहुँचा दूंगा? क्या दिक्कत है? लेकिन सफेद वाले हैं मेरे पास। सफेद वाले तो हम रंगेंगे ना, ये भी सफेद था, रंग करके बनाया हूँ इसी। जी 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 जी। अरे अम्मा सफेद होता है, हाँ, कलर किया जाता है। थोड़ा पूजन हो जाए उसके बाद आपको पहनना। प्रणतः क्लेशनाशाय गोविंदाय नमः। ओम स्वस्ति न इंद्रो विदस्रवाः, स्वस्ति नः पूषा विश्ववेदाः, स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः, स्वस्ति नो बृहस्पतिर्दधातु। जय जय नारायण, जय जय। आते रहें। हरे ओम ओम स्वस्ति न इंद्रो विदस्रवाः, स्वस्ति नः पूषा विश्ववेदाः, जगतहिताय कृष्णाय गोविंदाय नमो नमः। अब आपका आचार्य हो गया, अब आप मेरी बातों को मानने के लिए बाध्य हो गए। जय जय। और चल रहा है इधर का आपकी दुपट्टी जी जी।
सामने बन रही मैं इधर बना से? मैं बना रहा है भैया मुझे नहीं आई जय जय हाँ हरे ओम भद्रं कर्णेभिः पश्येमाश्रिताः स्थिरैरङ्गै तुष्टवागं सस्तनाभिर्वशेमहि। सनातन परंपरा है, ये चाहे समझिए सबको जोड़ने का एक विधान था और चाहे ये समझिए कि इसी बहाने कुछ दान हो जाता है। ओम स्वस्ति न इंद्र विदस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति सपिता सपुत्राः विश्वदेवा अदितिः पंचजना अदितिजातमदितिजने त्वं यः शान्तिरन्तरिक्षगं शान्तिः। जी इकट्ठा करके यहाँ लगा दिया हरे ओम सुमुखस्य एकदन्तस्य कपिलो गजकर्णिका लंबोदरस्य विघ्नविनाशो विनायका धूमकेतुर्गणाधस्य भालचन्द्रो सचिवाणं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत सर्वविघ्नोपशान्ते। अभी जब त्रेता युग के प्रथम चरण में परिबंधन हो रहा था, वामन अवतार हुआ था, तो उस समय जो है वामन भगवान गए, जब संकल्प होने लगा तो शुक्राचार्य जी आकर उसमें घड़े में बैठ गए कि जब जले नहीं निकलेगा तो संकल्प नहीं होगा। तो पहले जल से सबको संकल्प होता था, कुशा नहीं लिया जाता था, तो कुशा लिए थे, अब कुशा से दबा दिए, तब से शुक्राचार्य जी एक आंख वाले हो गए। इसके पहले दोनों आंखें थी उनकी। जय जय नारायण। तो आइए चलते हैं। हरे ओम विष्णु 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 नमो अपराध प्रसोद विष्णु राज्य प्रकार सुप्राम के शिष्य द्वारा कर्तव्य विष्णु अष्टम से तमयुग कलयुग का सब चढ़े जम्बू द्वीपे भारत से रविवासरान्वितायाम गुरु पूर्णिमायाः पर्वणि अद्य नवग्रह कलश षोडश मातृका महालक्ष्मी भगवती नमः यदि कचन की जय नारायण की जय। हाँ हम ठीक हो अरे क्यों नहीं हो पंजे ना तदुपरांते जी चंद्र हाँ कोने में इस ओम ताम गंधर्वाय खरस्वाम हृदपते ताम मोक्षदोषमो राजा विद्वान् अस्मातमोच्चत श्रीखण्डं चन्दनं दीप्यं गन्धाढ्यं सुमनोहरं विलेपनं सुरश्रेष्ठं चन्दनं प्रतिगृह्यतां गन्धद्वारां दुराधर्षां नित्यपुष्टां करीषणीं ईश्वरीं सर्वभूतानां ताम्योपवेश्यं गन्धं समर्पयामि अवैदेवताभ्यो नमः अक्षत ओम अक्षन्नमीमदन्तव प्रियदगस्वान् विप्राणभो जानुवेन्द्रते हरियच्छतान् समर्पयामि अवैदेवताभ्यो नमः तदु काण्डात् करोहन्ति परभवदेवान दुर्वेदं सहस्रेण सतेन च दुर्वाङ्कुरान् समर्पयामि अवैदेवताभ्यो नमः कलशाधिष्ठादेवताभ्यो नमः दुर्वाङ्कुरान् समर्पयामि तदुपरान्ते पुष्पं सुमालाम जी माला फूल हाँ माला आपने पुष्पमाला बोला हाँ पुष्पमाला हाँ पुष्पमाला पुष्पमाला ओम माल्यादीन सुगंधीनि माल्यत्यादीन वैप्रभवं मया हरितानि पुष्पाणि पूजार्थं प्रतिगृह्यताम् पुष्पमालां समर्पयामि अवैदेवताभ्यो नमः। माला ओम माल्यादीन सुगंधीनि माल्यत्यादीन वैप्रभवं मया हरितानि पुष्पाणि पूजार्थं प्रतिगृह्यताम् तदुपरान्ते धूपम् प्रशांत लाइट चला सकते हैं थोड़ा सा अच्छा हाँ पूजा तो और बहुत चीज जलानी है हाँ अच्छा लग जय रहा है जय वो भी जला अंदर जैसा लग रहा है तब लाइट चली हाँ तब लाइट तब चली अच्छा लगे हाँ अब आ जाओ कर देगा अब तो वीडियो भी अच्छी रहने लगी हाँ जय जय ఇంకా గురు పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ అట్లే కూర్చొని కంటిన్యూయేషను రుద్రాభిషేకం ఉంది, అదంతా కొంచెం లెంత్ ఉంటుంది, నెక్స్ట్ వీడియో పెడతా. ఈయన మంత్రాలు మాత్రం చాలా బాగా చెప్పాడు, అసలు ఆ వాయిస్ ఏమి ఉందో అసలు. నెక్స్ట్ వీడియో మ్యాక్సిమం చూడండి, రుద్రాభిషేకంది కొంచెం లెంత్ ఎక్కువ పెడతాను. బాయ్, సీ యూ, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.